హలో నమస్కారం. నా పేరు డాక్టర్ ఓబ్లేస్. చిన్నపిల్లల వైద్య నిపుణుల్ని, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఆస్తమా అనేది పిల్లల్లో ఎలా గుర్తించవచ్చు? రాత్రి తెల్లవారుజామున దగ్గు విపరీతంగా పెరుగుట, చల్లదనానికి చల్లని ద్రవ పదార్థాలు నుంచి స్వీట్ సంబంధించిన పదార్థాలు తీసుకున్న వెంటనే తుమ్ములు, దగ్గు పెరుగుట, ఇవి తగ్గటం పెరగటం అనిపిస్తూ ఉంటే ఇది మనం ఆస్తమా కింద అనుమానించాల్సిన అవసరం ఉంది. ఇంకా వైరల్ ఫీవర్స్ కూడా ఈ ఇన్ఫ్లుయెంజా, పర్ట్యూసిస్, గవదబిళ్ళలు ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వింటర్ సీజన్లో. వేసవి కాలంలో పిల్లల్లో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు, వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినప్పుడు పిల్లల్లో వడదెబ్బకు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల్లో నీరు శాతం శరీరంలో ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల బిడ్డ నీరసపడతాడు. కాబట్టి వేసవి కాలంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు, పానీయాలు, ద్రవ పదార్థాలను ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. వడదెబ్బ వచ్చినప్పుడు వడతాగిడి తగలకుండా బిడ్డను ఇంట్లోనే ఉంచి కోల్డ్ బాత్ చేయించి ఎక్కువగా హైడ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా విరేచనాలు ఎక్కువగా వేసవికాలంలో వస్తుంటాయి. ఆ విరేచనాలకు ఎక్కువగా రక్త విరేచనాలు, నీళ్ళ విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. నీళ్ళ విరేచనాల్లో ఎక్కువగా మనం హైడ్రేషన్, ద్రవ పదార్థాలు, ఓఆర్ఎస్, జింక్ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల్లో పరిశుభ్రత మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఓరల్ హైజీన్, నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పిల్లలు. దానివల్ల ఉంచుకోకపోతే ఏమవుతుందంటే పళ్ళు పుచ్చిపోతాయి. ఈ ఓరల్ హైజీన్ వల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, నోస్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి పిల్లవాడు రోజుకు 2 సార్లు బ్రష్ చేయించవాలను, ఉదయము రాత్రి. ఇంకోటి హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు కంటామినేటెడ్ ఆర్ అంటువ్యాధులను మనం నివారించవచ్చు. పిల్లల్లో రక్తహీనత అనేది చాలా సాధారణంగా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రం ఇవ్వాలి. 6 నెలల తర్వాత నుంచి తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఉగ్గు మనం సహజసిద్ధంగా ఇంట్లోనే తయారు చేయించి పిల్లలకు పెట్టడం వలన వాళ్ళు బరువు మంచిగా పెరగడం జరుగుతుంది. బరువు సంబంధించిన లోపాలు అనేటువంటి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ విటమిన్, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ను ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ సరైన విధంగా ఇవ్వడం వలన నివారించవచ్చు. ఎక్కువగా రక్తహీనత లోపాలను నివారించవలను. ఈ రక్తహీనత అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. తొందరగా ఉగ్గు పెట్టడం అంటే 6 నెలల లోపే, 3rd month 4th month కొంత ఉగ్గు పెట్టడం, లేదా లేట్గా ఉగ్గు స్టార్ట్ చేయడం, కాంప్లిమెంటరీ ఫీడింగ్ వల్ల రక్తహీనత, బరువు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి పిల్లలందరికీ కూడా డీవార్మేషన్ చేయాలి. సంవత్సరం దాటిన పిల్లలందరికీ కూడా రక్తహీనత సమస్యలను పోగొట్టాలంటే ఒకటి డీవార్మింగ్ అండ్ ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే ఐరన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వడం వలన పిల్లల రక్తహీనత సమస్యలను నివారించవచ్చు. ఈ డీవార్మింగ్ అంటే పిల్లల్లో నులి పురుగులు, నట్టలను పోగొట్టడానికి మనం 6 నెలలకు ఒక్కసారి ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్ అని సిరప్ రూపంలో కానీ ఇవ్వవలసి ఉంటుంది. ఇట్లా 4 డోసులు. లేకపోతే గవర్నమెంటు ప్రతి సంవత్సరం నేషనల్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఆగస్ట్ అండ్ ఫిబ్రవరి నెలలో డీవార్మింగ్ ట్యాబ్లెట్ ఇవ్వబడుతుంది. అప్పుడైనా తీసుకోవాలి.